అది రెండవ ప్రపంచ యుద్ధం ముగింపుకు వచ్చిన దశ. మిత్రదేశాల చేతిలో జర్మనీ చిత్తుగా ఓడిపోయింది. జర్మనీ నియంత హిట్లర్కు తప్పించుకునే మార్గం లేదు. బ్రతికి బట్ట కడితే జీవితాంతం జీవోత్సవంగా బ్రతకాల్సి వస్తుందనే విషయం హిట్లర్కు తెలుసు. అందుకే ఒక మార్గాన్ని ఎంచుకున్నాడు. అదే ఆత్మహత్య. ఎస్, జర్మనీ ఓడిపోయిన అనంతరం ఆత్మహత్య చేసుకుని హిట్లర్ తనువు చాలించాడు. ఇప్పుడు హిట్లర్ బాటలోనే నీచ నికృష్టుడైన ఒక పొలిటీషియన్ జూన్ 4వ తేదీన ఆత్మహత్య చేసుకోవడానికి ముహూర్తం ఫిక్స్ చేసుకుంటున్నట్లుగా గాలి వార్తలు వ్యాపిస్తున్నాయి. కానీ ఎందుకంటే ఇంతకాలం హిట్లర్ లాగే నియంతలా వ్యవహరించాడు ఆ నీచుడైన పొలిటీషియన్. పరిపాలన అంటే ట్యాక్స్ పేయర్స్ నుంచి డబ్బులు దొబ్బేసి వాటిని విచ్చలవిడిగా జనాలకి పంచడమే అనే భ్రమలో ఉన్నటువంటి నికృష్టుడు ఆ పొలిటీషియన్. అభివృద్ధి అనే పదానికి అర్థమే తెలియని ఒక పశువు లాంటి వ్యక్తి ఆ పొలిటీషియన్. కానీ ఆ పొలిటీషియన్కి ఇప్పుడు రోజులు దగ్గర పడ్డాయి. అతి త్వరలో చిత్తుగా ఓడిపోతున్నాడు. వాడు చిత్తుగా ఓడిపోయిన తర్వాత ఒక గొప్ప వ్యక్తి వాడికి భయంకరమైన శిక్ష విధించాలని డిసైడ్ అయ్యాడు. ఆ శిక్ష జైలు శిక్ష కాదు, అంతకంటే భయంకరమైన శిక్ష. అందుకే ఆ భయంకరమైన శిక్షకు గురయ్యే కన్నా ఆత్మహత్య బెటర్ అనే నిశ్చయానికి ఆ పొలిటీషియన్ వచ్చినట్లుగా తెలుస్తోంది.